హలో నమస్తే అండి. ఈరోజు కొత్తిమీర మటన్ చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరుక్కునవండి, పచ్చిమిర్చి 2, 1 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, కొత్తిమీర, మటన్ అండి. 1/4 కిలో మటన్కు 1 కట్ట కొత్తిమీర అండి. ఇప్పుడైతే ఎక్కువగా దొరుకుతుంది కదా కొత్తిమీర, అందుకని బాగుంటుంది, మెంతి కూరలాగా ఉంటుంది. కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను. కాస్త ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు మటన్ వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కాసేపు ఇది కూడా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కాసేపు వేగాలి. ఇలా వేగాలండి. అల్లం మసాలా వేసాం కదా, వెల్లుల్లిపాయలు అల్లము ఇలా వేగిన తర్వాత పసుపు, కారం అండి 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు అండి, సాల్ట్ టేస్ట్ని బట్టి. ఇవి కూడా కాసేపు వేగాలండి. నెక్స్ట్ వచ్చి టమాటా అండి. టమాటా మెత్తబడిన తర్వాత వేగనివ్వాలండి. వేగాలండి. కాసేపు మూత పెట్టాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు ఇచ్చేసుకొని మళ్ళీ అండి ఇప్పుడు కొత్తిమీర వేయాలండి. ఆరోగ్యానికి మంచిది కదా కొత్తిమీర, అందుకని కొత్తిమీరతో మటన్ చేస్తున్నానండి కర్రీ. ఇది కూడా కాసేపు కొత్తిమీర మగ్గాలండి. కొత్తిమీర వేసాక ఇలా ఉంటుందండి. ఇంకాసేపు వేగాలి. చూసారుగా ఆయిల్ ఇలా పైకి రావాలండి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి రుచిగా. మీకు కొత్తిమీర వాసన కూడా రాదండి, కొత్తిమీర వాసన. బాగా మగ్గిందండి ఇది. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి వేసాక మెయిన్ అండి లవంగం, చెక్క అండి, గరం మసాలా అండి, ఇది 1 స్పూన్ వేయాలండి.
ఇది వేస్తేనే రుచి అండి. కాసేపు ఇది కూడా వేడెక్కాలి బాగా. చూసారుగా ఇలా అవ్వాలండి. ఇప్పుడు నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి. 4 లేకుంటే 5 విజిల్లు పెట్టాలండి. అయిపోయిందండి. కొత్తిమీర మటన్ అండి. చూసారుగా ఎలా ఉందో. దీంతోపాటు రసం అండి, బాగుంటుంది. రసం కాంబినేషన్ రసం అండి, బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి కొత్తిమీరతోటి. ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా కొత్తిమీర. లైక్ చేసి కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.